ఈరోజు నేను మీకు చెప్పబోయే భాగం వచ్చి రామాయణం. ఈ రామాయణంలో అసలు ఎవరెవరు ఉంటారు, ఏమవుతుంది, అసలు ఏమైంది అనేది మనం చెప్పుకుందాం. ఇప్పుడు అందరూ వినండి జాగ్రత్తగా. ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ దశరథుని వంశం పేరు ఇక్ష్వాకుని వంశం. అసలు ఈ వంశానికి రాజు ఎవరంటే ఇక్ష్వాకుడు. ఈయనకి పరమ విష్ణు భక్తి. ఈయన విష్ణు కోసం ఎంత తపస్సు చేసేవాడంటే ఆయన విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేయించుకున్నాడు. ఆయన కోరిక ఏమడిగాడంటే ఆయన వంశంలో విష్ణుమూర్తి కొడుకులాగా పుట్టాలన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి తథాస్తు నేను పుడతా అన్నాడు. ఇంకా సరే అని కొన్నేళ్ల తర్వాత దశరథుడు పుట్టాడు. దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వీళ్ళందరికీ పుత్రులు లేరు. వాళ్ళందరూ దశరథుడు ఎక్కువ చింతించేవాడు వాళ్ళందరికన్నా. అప్పుడు విశ్వామిత్రుడు ఇట్లా చెప్పాడు. అదన్నీ మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. బాయ్. ధన్యవాదాలు.